హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ఒక టేస్టీ రెసిపీని అయితే చూపించాలనుకుంటున్నాను. స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, ఆకలి కూడా అనిపించకుండా చేస్తుంది. సో ఇట్లాంటి డెలీషియస్ రెసిపీ ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్, హెల్ప్ఫుల్ వీడియోస్, వెయిట్ లాస్ అవ్వడం కోసం హెల్ప్ అయ్యేటటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. అందులో మనం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాము, ఆ ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవడం వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోస్లో. సో తప్పకుండా వీడియోస్ని వాచ్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనము ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను మీకు ఎంత కావాలో ఈ పఫ్డ్ రైస్ అంటే మరమరాలు అంటారు కదండి, వాటిని మీకు ఎంత కావాలో వాటిని కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా జస్ట్ ఒక 2 to 3 minutes ఆ వాటర్లోకి వాటిని అట్లా ముంచేసి వెంటనే తీసి అట్లా హోల్స్ ఉన్న గిన్నెలో పెట్టుకోవాలి. మనం పెట్టేసుకుని ఒక 2 minutes అలా ఉంచేస్తే అదే గిన్నెలో అందులో ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ కూడా కిందకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దండి. వెయిట్ లాస్లో మనం ఎంత తక్కువ ఆయిల్ తింటే అంత మంచిది. కొంచెం ఆయిల్ వేసుకొని అందులో నేను ఒక టొమాటో, 2 or 3 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక ఆనియన్, కరివేపాకు, వీటిని అయితే తీసుకున్నానండి. క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇందులో మీకు నచ్చితే గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, అంటే బఠానీ అంటారు కదండి, అది వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర క్యారెట్ ఉందని వేసుకుంటున్నాను. ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు, అలాగే క్యారెట్ వేసానండి. ఫస్ట్ నేను కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, ఇట్లా ఆయిల్లో వేగితే కొంచెం మెత్తగా అవుతాయి అని చెప్పేసి నేను ఫస్ట్ అవి వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఫాస్ట్గా కూడా కుక్ అవుతాయి సాల్ట్ వేస్తే, అండ్ ముక్కలకు కూడా కొంచెం సాల్ట్ పడుతుందని చెప్పేసి వేసాను. ఆ తర్వాత పసుపు, మీకు ఎంత కలర్ కావాలనుకుంటే అంత పసుపు వేసుకోండి. అంటే కొందరు ఎక్కువ ఉంటే ఇష్టంగా తినరు కదా, సో లైట్గా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ పసుపుని మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ పొలంలో వాళ్ళు వేసింది, ఆమె తయారు చేసి ఇచ్చినటువంటి పసుపు మా సిస్టర్కి ఇచ్చారు, తను నాకు ఇచ్చారు. తను కొంచెం ఉంచుకుని నాకు ఇచ్చారు. కొంచెం వేసినా కూడా చాలా కలర్ఫుల్గా ఉందండి. ఎంతైనా మనం చేసుకున్నది వేరు కదండి, ఎన్ని మనం బయట తెచ్చుకున్నా కూడా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ కలర్ చూస్తే. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక పౌడర్ చూపిస్తున్నానండి. ఇది మనం చేసుకునే ఈ ఉగ్గానీలో, ఈ పఫ్డ్ రైస్ రెసిపీలో వేసుకుంటే టేస్ట్ని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇదేంటంటే ఫస్ట్ నేను ఇందులో నువ్వులు ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర తీసుకొని కొంచెం హీట్ చేశాను, ఫాస్ట్గా గ్రైండ్ అవుతాయని. ఆ హీట్ చేసిన వాటిని జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కళ్ళుప్పు వేసుకున్నాను, ఫాస్ట్గా గ్రైండ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ వాటిని గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదండి, వాటిని తీసుకున్నాను. ఒక 1.5 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తీసుకున్నాను, వాటిని కూడా అందులో వేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. గ్రైండ్ చేసి అందులో మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ ఉంది కదా, అది వేగిన తర్వాత మనము ముందుగా వాటర్లో పెట్టేసి బయటకు తీసిన ఈ పఫ్డ్ రైస్ ఉంది కదండి, ఇది నేను అందులో వేసేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. వెయిట్ లాస్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది. అసలు ఈ మరమరాలు కూడా బియ్యం నుంచే వస్తాయి కదా, ఇది ఎలా పాసిబుల్ అని ఒక డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఈ పఫ్డ్ రైస్ వచ్చేసి బియ్యం నుండి వస్తాయి. నేను ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నచ్చితే కొంచెం కారం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయచ్చు. గ్రీన్ చిల్లీస్లో ఉన్న అది మంట మాకు సరిపోతుంది అంటే ఓకే, లేదంటే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అయితే ఇవి రైస్ నుండి వస్తాయండి, వీటిని నానబెట్టి హీట్ చేస్తారు, దాని ద్వారా ఇవి పొంగుతాయి. ఇవి మనం తీసుకోవడం వల్ల ఎలా మనకి మంచిది అంటే 100 గ్రాముల బియ్యం మనం తీసుకున్నట్లయితే, అంటే రైస్ తీసుకున్నట్లయితే అందులో 350 గ్రామ్స్ క్యాలరీస్ ఉంటాయి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి, కొంచెం కారం వేసుకుని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ వేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ పఫ్డ్ రైస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, 100 గ్రామ్స్ ఆఫ్ రైస్లో 350 క్యాలరీస్ ఉంటాయి.
అదే 100 గ్రాముల పఫ్డ్ రైస్‌లో కూడా అదే క్యాలరీస్ ఉంటాయి. కానీ మనం 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకుంటాం కదా! అంత క్వాంటిటీ ఈ పఫ్డ్ రైస్ తీసుకోం. ఎందుకంటే చాలా ఎక్కువొస్తుంది కదండీ క్వాంటిటీ. సో, అందులో మనం ఒక 50 గ్రామ్సో, ఒక 40 గ్రామ్సో తీసుకుంటాము. సో, ఆహ్, ఎప్పుడైతే మనము ఈ పఫ్డ్ రైస్‌ని హీట్ చేస్తామో, అలా హీట్ చేయడం వల్ల అందులోని మాయిశ్చర్ తగ్గిపోతుంది. సో, దీనివల్ల అది అంత బరువుగా కూడా ఉండవు. మనం కొంచెం తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఆహ్, కొంచెం వెయిట్ తీసుకున్నా కూడా ఎక్కువగా వస్తాయి క్వాంటిటీ ఇవి. ఈ పఫ్డ్ రైస్. సో, పర్ డేకి మనం 50 గ్రామ్స్ తీసుకోవచ్చేమో మహా అయితే. దీనిలో ఆయిల్ ఉండదు. ఎక్కువ సాల్ట్ కూడా ఉండదు. సో, మనం హ్యాపీగా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు. అలాగే దీంతో మనం మసాలా చేసుకుంటారు కదండీ! ఆ మసాలా కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని. సో, ఎక్కువ క్వాంటిటీ అయితే మనం తీసుకోము. కాబట్టి రైస్ తీసుకోక రైస్‌కి బదులు మనం దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చనమాట. బ్రేక్‌ఫాస్ట్‌లో తినొచ్చు, లంచ్‌లో తినొచ్చు, డిన్నర్‌లో తినొచ్చు, స్నాక్‌గా తినొచ్చు. హెల్త్‌కి అయితే మంచిది. క్యాలరీస్ అవే బట్ క్వాంటిటీ అనేది తక్కువ తీసుకుంటాము. సో, క్యాలరీస్ తక్కువగా వెళ్తాయి మన బాడీలోకి. అందువల్ల మనం దీన్ని తీసుకోవచ్చనమాట. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఎండింగ్‌లో కొరియాండర్‌తో మనం గార్నిష్ చేసేసి తినేసేయొచ్చు. మీకు నచ్చితే లెమన్ కూడా జ్యూస్ స్క్వీజ్ చేసుకొని తినేసేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.